కోరుచున్నాను. హలో హలో నిజమేని ఆ దేవుడే రాసినది కథ కాదిని నిజమేని ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది కథ కాదిని నిజమేని ఆ దేవుడే రాసినది. ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చేయాలని ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చేయాలని ఎన్ని ఉన్నవో అన్ని సార్లు పలికాడు ఆ దేవుడే 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీకోసమే ఏ జాతి కా జాతి చేశాడు జీవరాశులని పుట్టించాడు ఏ జాతి కా జాతి చేశాడు వృక్షాలన్నిటినీ కలిగించాడు మట్టి బొమ్మను చేశాడు మహాశక్తి తనకిచ్చాడు కథ కాదిని నిజమేని ఆ దేవుడే వ్రాసినది. వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకు ఏమేమి మీరు చేయొద్దని వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చేయొద్దని అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించి తోడనే దైవంగా కొలిచారు ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు పాపానికి జీతం మరణమన్నాడు దోషాలన్నింటినీ మరిచాడు యేసుని వారికి పంపించాడు సిలువకు పాపాన్ని కొట్టాడు మహాలోకాన్ని అందించాడు కథ కాదిని నిజమే ఇది
కొత్త చట్టాన్ని ఇచ్చాడు మన కోసమే, ఒక ప్రేమనే మాటతో పూర్తి చేశాడు బైబిల్ గ్రంథాన్ని. ఏ భేదం మనకు లేదన్నాడు, క్రీస్తునందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తిరుపరిగా చేశాడు, పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. కథ కాదిది నిజమే ఇది, ఆ దేవుడే వ్రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది. మంచిది, చక్కగా ప్రత్యేకమైన పాట పాడింది.